కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగనున్నారు కవిత. కొద్దిసేపటి క్రితం ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరి హైదరాబాద్ చేరుకోనున్నారు. కవిత వెంట కేటీఆర్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగనున్నారు కవిత. కొద్దిసేపటి క్రితం ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరి హైదరాబాద్ చేరుకోనున్నారు. కవిత వెంట కేటీఆర్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్ కు వచ్చే ముందు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు కవిత. న్యాయం గెలిచింది, పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుందన్నారు కవిత. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని కామెంట్ చేశారు. 5.5 నెలల తర్వాత కవిత హైదరాబాద్ వస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్. శ్రావణి, మరికొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కవిత చేరుకోబోతున్నారు. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు, మహిళా నేతలందరూ పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకుని స్వాగతం పలికేందుకు ఇక్కడికి ఉన్నారు. దాంతోపాటుగా మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున దాదాపు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు కాబట్టి పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జనరల్ గా అరైవల్ దగ్గరికి నార్మల్ పబ్లిక్ కూడా వెళ్తూ ఉంటారు, కానీ ఈ రోజు అరైవల్ దగ్గర కూడా ఎవరిని వెళ్ళనియడం లేదు. పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ఆమె బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్లేస్ అంటే పూర్తిగా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి వెహికల్ వచ్చే వరకు కూడా ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. కేవలం ఆమెతో పాటు వచ్చేటటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఒకసారి ఈ వైపు విజువల్స్ లో చూడొచ్చు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ నుంచి దాదాపు 400 కార్లతో ర్యాలీగా ఇంటికి వెళ్లేందుకు కూడా ప్లాన్ చేయడం జరిగింది. అందుకోసం ఇక్కడికి ఎయిర్పోర్టుకు, శంషాబాద్ ఎయిర్పోర్టుకి 5 గంటలకు వస్తుందని చెప్పి ముందుగా సమాచారం ఉన్నప్పటికీ కూడా కొంత డిలే అయింది. 20 నిమిషాల డిలే తర్వాత 5 గంటల 22 నిమిషాలకి ఇక్కడికి ఫ్లైట్ వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు అంటే 5:30కి ఆమె ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాబోతున్నారు. 5:30 తర్వాత ఆమె బయటికి వస్తుంటే మొదటిసారి అంటే దాదాపు 5.5 నెలల తర్వాత హైదరాబాద్కు వస్తున్నటువంటి కవితను కలిసేందుకు, ఆమెను చూసేందుకు, ఆమెకి స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచే ఇక్కడికి కార్యకర్తలు వచ్చి కొంత అంటే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం కావచ్చు, కొంత గందరగోళ వాతావరణం కూడా ఏర్పడింది. పోలీసులు అయితే ఎవరిని అనుమతించట్లేదు. ఇక్కడ చూడొచ్చు, పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చారు. లోపలికి ఎవరికి అనుమతి లేకపోవడంతో ఇక్కడ నుంచే, బయట నుంచే, గ్యాలరీ నుంచి కూడా కాకుండా వెహికల్ ఎక్కే దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆపేయడంతో పబ్లిక్ అంటే మిగతా పబ్లిక్ కొంత ఇబ్బంది అవుతుందని, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లేటటువంటి పబ్లిక్ కి ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పడంతో బయట నుంచున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల హంగామా కూడా అంటే తమ అంటే నేత ఎమ్మెల్సీ కవిత ఇక్కడికి రావడం, చాలా రోజుల తర్వాత ఇక్కడికి వస్తుండటంతో ఆమెకి స్వాగతం పలికేందుకు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడైతే స్వాగతం పలికేందుకు కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రావణి. సతీష్, ఇంకా కవిత హైదరాబాద్ కు చేరుకోవడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఒకసారి మనం చూడొచ్చు, హంగామా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు మొదట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత 5:30కి ఆమె ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఆమె నివాసం దగ్గరికి ర్యాలీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఆ ర్యాలీకి ప్రస్తుతానికి అనుమతి లేనప్పటికీ కూడా పోలీసులు అనుమతి లేదని చెప్తున్నప్పుడు కూడా ఆమెతో పాటు వెళ్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి మొదటిసారి
ఆమె 5:30 తర్వాత అంటే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత హైదరాబాద్కు వస్తున్నటువంటి తమ నేతను చూసేందుకు మేమందరం వచ్చామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మొదట బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఆమె నివాసం దగ్గరికి వెళ్ళబోతున్నారు. మొదట ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తన తండ్రి దగ్గరికి కేసీఆర్ ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారని చెప్పినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే కన్ఫర్మ్ అయింది. బంజారాహిల్స్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ అభివాదం చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నివాసం దగ్గరికి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నివాసం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి ఆమె ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ని కలుస్తారని చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తల ఆ కోలాహలం అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో కవిత ఇక్కడికి రాబోతున్నారు. శ్రావణి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.